అందరికీ క్రీస్తు పేరట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దినవాక్యము, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి శరీర సంబంధమైనవి. ఈ శరీర సంబంధమైనవి ఇహలోకంలో అశాశ్వతములై ఉన్నవి. మనిషి చూచిన ప్రతి ఒక్కటి నాది అనుకోవడం అత్యాశ. ఈ లోకంలో సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులన్నీ సంపాదించుకుని ఇదే నా సామ్రాజ్యం, ఇదే నా లోకం, ఇదే నా సర్వ ప్రపంచమని అనుకోవడమే జీవపు డంబం. ఇదంతా లోకములో ఉన్నవి. ఇవి దేవుని వలన పుట్టినవి కావు. మనిషి ఈ శరీరానికి ఏది అవసరమో వాటి కోసమే పరుగులెడుతూ ఉంటాడు. వాటిని సాధించడం కోసమే తన సమయాన్నంతా వృధా చేస్తాడు. ఇటు క్రియలు దేవునికి ఎంత మాత్రము ఇష్టముండదు. అందుకే మనలను దేవుడు ఇటువంటి లోకములో నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన రాజ్య వారసులుగా, ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకెంతో మేలు కలుగుతుంది. అయినను కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు మనుషులు ద్వేషిస్తున్నారు కదా అని మరలా లోకం వైపు చూడకు. విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు ముందుకు కొనసాగుము. శరీర సంబంధమైన వాటి కోసం నిరీక్షించకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రార్థిస్తూ, వాటి కొరకు నిరీక్షిస్తూ దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకో. ఇట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామముకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున వాక్యముతో మాట్లాడిన నా గొప్ప తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ లోకములో నుంచి మమ్మల్ని ఏర్పరచుకొని మీ బిడ్డలుగా ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. శరీర సంబంధమైన వాటి కోసం కాకుండా ఆత్మ సంబంధమైన వాటి కోసం నిరీక్షిస్తూ మీ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.